కనిపించని దేవుడు ఎక్కడో ఉన్నాడు, కానీ కనిపించే దేవుళ్ళు మన కళ్ళ మధ్యలో ఉన్నారు, మన కళ్ళ ముందే ఉన్నారు. వారెవరో కాదు, మన తల్లి తండ్రులే. పరిశుద్ధమైన గ్రంథములో పాత నిబంధనలో మాత్రమే తల్లిదండ్రుని గౌరవించాలి అని ఉంది అని చెప్తూ ఉన్నారు చాలామంది. కానీ కొత్త నిబంధనలో దేవుడు అధికమైన ప్రేమను నీ తల్లి ఎడల నీ తండ్రి ఎడల చూపించమని చెప్తూ ఉన్నాడు. ఇదిగో, నిన్ను ప్రేమించుకున్నట్లే నీ పొరుగు వారిని ప్రేమించు. నీ పొరుగు వారిలో అమ్మా నాన్న లేరా? నీ ఆత్మీయులు కదా అమ్మా నాన్న, రక్తాన్ని పంచి ఇచ్చినారు కదా నీ అమ్మా నాన్న. అలాంటిది వారిని ఇంకా ఎంతగానో ప్రేమించమని దేవుడు నీకు నాకు బోధిస్తూ ఉన్నాడు. ఒకవేళ యేసు ప్రభుల వారు అలా బోధించకపోయి ఉంటే శిలువ మరణంలో తన తల్లి ఎడల తన బాధ్యతను నిర్వర్తించేవాడే కాదు, అవునా? ఎస్. కాబట్టి మన తల్లిదండ్రుల్ని అమితంగా ప్రేమిద్దాము. మన ఈ ప్రేమ కేవలము మదర్స్ డే రోజునో ఫాదర్స్ డే రోజునో వచ్చి వెళ్ళిపోకూడదు. ఎల్లప్పుడూ ఒకే రీతిగా స్థిరమైన ప్రేమతో మన తల్లిదండ్రుల్ని మనం ప్రేమించగలగాలి. అదే తల్లిదండ్రులకి బిడ్డలుగా మనం ఇవ్వాల్సిన గొప్ప బహుమానం. ఇంకే బహుమానం నువ్వు ఇవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు ఇవ్వకపోయినా వారి ఆశీర్వాదం ఎప్పుడు నీ పైన మెండుగా ఉండాలి అనంటే, ఇదిగో వారిని ప్రేమించు. ఈ వృద్ధాప్యంలో వారికి కావాల్సింది 4 ప్రేమపూర్వకమైన మాటలు. పలకరించు, తిన్నావా అని అడుగు, ఎలా ఉన్నావు అని అడుగు. ఆ ముసలి ప్రాణాలు ఎంతో ఆనందపడతాయి, కాదంటారా? అమ్మని నాన్నని ప్రేమిద్దాము. మన ప్రవర్తన ద్వారా, మన క్రియల ద్వారా క్రీస్తు ప్రేమను కూడా అమ్మకి నాన్నకి చాటి చెప్పుదాము. ఈ లోకానికి కూడా అమ్మా నాన్నను గొప్పగా చూసుకోవడం ద్వారా చాటి చెప్దాము. నిజమైన క్రైస్తవులంటే ఎవరంటే, ఇదిగో కని పెంచిన వారిని కనిపెట్టుకొని జీవిద్దాం. ఎందుకంటే కనపడే తల్లిదండ్రులను ప్రేమించలేని వాళ్ళం కనబడని దేవుణ్ణి ఎలా ప్రేమించగలుగుతాం? కాబట్టి ఇదిగో మన ప్రవర్తన ద్వారా ఈ ప్రపంచానికి తల్లిదండ్రుల యొక్క గొప్పతనము, క్రీస్తు ప్రేమ ద్వారా కూడా మనము ప్రకటిద్దాం. అమ్మ నాన్న, భార్య భర్త, తల్లి తండ్రి అని మొట్టమొదటిగా అమ్మకే స్థానాన్ని ఇస్తామండి ప్రతి ఒక్క మాటలో కూడా. కాబట్టి ఈరోజు మదర్స్ డే జరుపుకుంటున్న ప్రతి తల్లికి ఒక గొప్ప రోజు. ఈ రోజుని బట్టైనా మనము మన తల్లిదండ్రుల పట్ల చూపించే ప్రేమ అధికం అవ్వాలి అని ఒక అలర్ట్నెస్. అంతేకాని ఒకరోజు ఏదో వారిని ఆ షోకేజ్ లాగా ఒక బొమ్మలాగా నిలబెట్టి ఫొటోస్ తీసుకొని లేకపోతే ఒక రెస్పెక్ట్ ఇచ్చి విడిచిపెట్టడం కాదు. కానీ గౌరవిద్దాము. ఎలా గౌరవించాలో నేర్చుకుందాము, ఎలా ప్రేమించాలో నేర్చుకుందాము. ఈ చిన్ని పాట అమ్మలందరికీ కూడా డెడికేట్ చేస్తూ ఉన్నాను. ఏ భాష కందని భావం నీవు, వెలకట్టలేని ముత్యం నీవు, దేవుడిచ్చిన వరమే నీవు, తీర్చలేని ఓ రుణం, ఇదలో దాగిన పలుకే నీవు, నా ప్రేమకు తొలి రూపం. అమ్మ, నిన్ను మించిన బంధం ఏదియులేదే, లోకంలో ఈ తీయని బంధం కానరాలేదే. అమ్మ, నిన్ను మించిన బంధం ఏదియులేదే, లోకంలో ఈ తీయని బంధం కానరాలేదే. హ్యాపీ మదర్స్ డే టు ఆల్ ద మదర్స్. అమ్మాయి ఉంటే చాలు, అమ్మలేని జీవితం వ్యర్థము. అమ్మలేని వారికి అమ్మ గొప్పతనం ఇంకా అర్థమవుతుంది కదండి. కాబట్టి అమ్మని కలిగి ఉన్న వాళ్ళందరం అమ్మని బాగా చూసుకుందాం. ఎందుకంటే కనిపించే దేవుడు అమ్మే కాబట్టి.